హలో అండి అందరికీ. వెల్కమ్ టు మన వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రాన్స్ ఫ్రై. వీటిని ముందుగా శుభ్రం చేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఇలా నీరంతా ఇనికే వరకు అయితే ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండీ అయితే పెట్టేసుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ని పోసుకొని ఆయిల్ వేగిన తర్వాత ఇందులో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉండగా ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ సూపర్గా అయితే ఉంటుంది. తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగేంత వరకు అయితే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి ఎర్రడాలుగా వచ్చిన తర్వాత ఇదిగో ఇలా వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకున్న రొయ్యలను అయితే ఇందులో వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేయించుకోవాలి. ఆ మసాలా అంతా దీనికి పట్టే విధంగా కలుపుకుంటూ చక్కగా కాసేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటుంటే ఆ మసాలా ఫ్లేవర్ అంతా ఆ ముక్కలకు బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం ఇంకా ధనియాల పొడి వేసుకొని కలుపుకొని బాగా అవి వాటికి పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఇందులో కొంచెం కరివేపాకు వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో గుమగుమలాడే ఎంతో ఈజీ ఎంతో టేస్టీ ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ. మీకు కనుక నా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.